వైఎస్ఆర్ చనిపోయాక కుటుంబం అంతా కూడా విజయమ్మ వెంటుంది. విజయమ్మ తమ బిడ్డలతో కలిసి ఉంది. అయితే పార్టీ పెట్టాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అటు కొడుకు జైలుకి వెళ్ళటం, కూతురు పాదయాత్ర చేయడం, ఇవన్నీ దగ్గరుండి పర్యవేక్షించింది విజయమ్మ గారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. తర్వాత ఆవిడ పోటీ చేసి విశాఖపట్నం నుంచి కూడా ఓడిపోయింది. అప్పటి నుంచినే ఇన్యాక్టివ్ అయిపోయారు ఆవిడ. తర్వాతన పూర్తిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. తర్వాత 2019లో ఆమెను పోటీకి వద్దన్నారు. షర్మిలు కూడా రాజకీయ అటు ప్రచారం కానీ ఇదేం చేయలేదు. కంప్లీట్గా పాదయాత్రతో జగనే చేసుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఓటమి పాలవ్వడం, అటు పక్కన ఈలోపు షర్మిలేమో తెలంగాణకు వెళ్ళి అక్కడ పార్టీ పెట్టి ఓటమి పాలై ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేయటం, ఈలోపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వివాదం, ఇదంతా నడిచింది. సౌభాగ్యమ్మ గారు, అటు సునీతమ్మ గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఆవిడ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉన్నటువంటి విజయమ్మ గారు, మొన్ననే షర్మిలకు ఓటేయండి అమెరికా నుండి పిలిపించినటువంటి విజయమ్మ గారు ఇప్పుడు తాజాగా వెనక్కి వచ్చారు. కొడుకు దగ్గరికి, ఓటమి పాలైనటువంటి కొడుకు దగ్గరకు వచ్చారు. కొన్ని రోజుల పాటు ఆమెతో ఉంటారు అన్నటువంటి విషయం తాజాగా చెప్తున్నారు. ఆయన దగ్గర కొన్ని రోజుల పాటు ఉంటారు అన్నటువంటిది.